స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు తెలియజేయాలి. మహిళా జన్ సున్వాయిలో పెండింగ్ అర్జీలలో 25 అర్జీలు పరిష్కారం. మహిళా జన్ సున్వాయి ద్వారా మహిళలకు సత్వర న్యాయం. ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు తెలియజేయాలి. చైర్పర్సన్ రాయపాటి శైలజ. నెలల్లో సిటీ నియోజకవర్గంలో 510 సీఎంఆర్ఎఫ్ చెక్కులు. సుమారు 4,36,38,493 రూపాయలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 15 ఏళ్ల ప్రస్థానం ముగించుకొని 16వ ఏట అడుగు పెడుతున్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో మహిళా జాన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు ముందుకు వచ్చి తమ సమస్యలను ధైర్యంగా తెలియజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ కోరారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుండి 13 వరకు దేశవ్యాప్తంగా మహిళా జన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, గుంటూరు, విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించామని, శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి జన్ సున్వాయి కార్యక్రమం, మహిళా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక చర్యలు, మహిళల అర్జీలపై సమీక్ష, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు, మహిళల రక్షణ, న్యాయం కోసం జన్ సున్వాయి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తెలియజేశారు. కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలను సమీక్షించి బాధితులతో మాట్లాడి ఆయా సమస్యలను సంతృప్తికరంగా పరిష్కారమైన కేసులను ముగిస్తున్నామని తెలిపారు. కుటుంబ సమస్యలు, మహిళలపై వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి అంశాలపై అర్జీలు అందినట్లు తెలిపారు. మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు వెబ్సైట్, క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సఖీ వన్ స్టాప్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 181 పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పోలీస్, న్యాయ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ తదితర శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ టి శ్రీదేవి, కోనసీమ అదనపు ఎస్పీ ప్రసాద్, కాకినాడ ఎస్బీ డిఎస్పీ కెవి సత్యనారాయణ, రాజమహేంద్రవరం ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ మంగాదేవి, ఇతర సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అన్నమాట. ఇవి అంటే ఇది ఒక్కసారి జరిగే ప్రోగ్రామ్ కాదండి, ఇది తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏముంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ను పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా, టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయటం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్కి కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే
న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్. ఓకే, మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు అని ఆ ఇదిగా కూడా చేసుకున్నాం. సో ఈరోజు 4వ రోజు. ఇప్పటికి నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నిన్న విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ అయిపోయింది. ఈరోజు ఈ 3 జిల్లాలు. రేపు వైజాగ్తో లాస్ట్ రేపు ముగిస్తుంది. రేపు అక్కడ వైజాగ్, విజయనగరం, అనకాపల్లి కూడా రేపు కవర్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము ఒక్కళ్ళు ఉంటాం, మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ దల్సా వాళ్ళతో కరెస్పాండెన్స్ అవుతుంటాయి కదా. ఇదేంటంటే అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికిక్కడ విల్ ట్రై టు సాల్వ్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మేము చూసింది 16, అంటే ఫస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కవర్ చేసాము, 16 ఉన్నాయి. 16 ప్లస్ ఒక 6 వాకిన్స్ వచ్చినాయి. సో ఇది ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ని వస్తే అన్ని కవర్ చేసుకొని విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఎక్కువ అదే అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇవి ఎక్కువ మనం చూసే ఇష్యూస్. లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా సివిల్ అయితే యూజువల్లీ మేము చూడం, ఎందుకంటే పోలీస్ వాళ్ళగా ఎవరు కూడా అవి కోర్టులో తేల్చాలి. కానీ సివిల్ ఇష్యూస్ సంబంధించి ఏమన్నా వాళ్ళని అటాక్, థ్రెటన్ చేస్తున్నా, హెరాస్ చేస్తున్నా అంటే వాటి వరకే మేము అన్ని మిగతా ఇష్యూస్ అంతా మేము కోర్టులోనే, యాక్చువల్లీ సివిల్ రిలేటెడ్ అయితే దాంట్లోనే చూసుకోమంటాం. ఈ 20 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సుమారు 4,38,483 రూపాయలు 510 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, శవ రాజకీయాలు చేయడమే వారి నైజమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గడిచిన 20 నెలల్లో 510 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో 4,38,493 రూపాయలు అందించడం అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్థానిక లలితానగర్లోని ఫారెస్ట్ కళ్యాణ మండపంలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 2 ఎల్ఓసీలు కలిపి 42,89,541 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్యం చేయించుకొని చెక్కులు రాక నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా ఇప్పుడు 6,48,288 రూపాయల చెక్కులు ఇచ్చామని గర్వంగా చెబుతున్నామని అన్నారు. అలాగే 2 ఎల్ఓసీలకు 9,52,810 రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. గతంలో 445 మందికి 3,93,48,952 రూపాయలు ఇచ్చామని, ప్రస్తుతం ఇచ్చిన వాటితో కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో 510 మందికి 4,36,38,493 రూపాయలను సహాయంగా ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఇంకా 105 మందికి 2,11,02,143 రూపాయలు రావాల్సి ఉందన్నారు. వైసీపీ హయాంలో ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎందుకు ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఆశ చూపించి నిర్లక్ష్యానికి గురైన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తోందని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఒక ప్రైవేట్ పాల వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా పాల కల్తీ వలన నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అతడి తప్పు వలన కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు వైద్యం చేయిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని ఆయన చెప్పారు. అయితే వైసీపీకి చెందిన నాయకుడు శవ రాజకీయాలు చేయడం శోచనీయమని ఆయన విమర్శించారు. సాయం చేయడం మానేసి ఎవరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ గొడవ చేయడం దారుణమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మద్యంలో దోచేసిన దాంట్లో, కబ్జా చేసిన దాంట్లో నుంచి 10 లక్షల చొప్పున ఇద్దామని జగన్ దగ్గరికి వెళ్లి ఎందుకు అడగలేకపోతున్నారని భయమా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. రాజకీయాలు చేయడానికి ఇదా సమయమని అన్నారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మజ్జి రాంబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, పిక్కి నాగేంద్ర, వర్రే శ్రీనివాసరావు, కంటిపొడి శ్రీను, జక్కంపొడి అర్జున్, పలువురు మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ శ్రేణులు,
కూటమి నేతలు పాల్గొన్నారు. 65 చెక్కులు 50 లక్షలు అన్నది చిన్న విషయం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందన్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పంపిణీ చేస్తున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఈ రోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇస్తున్న 65 మంది లబ్ధిదారుల్లో విశేషం ఏమిటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ చేయించుకొని నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా చెక్కులు సుమారు 6,48,288 విలువ చేసే 8 చెక్కులు కూడా ఈరోజు ఇస్తున్నామని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే వారు ఇవ్వకపోగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమందిని మభ్యపెట్టి మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వదిలేసిన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తా ఉంది. రాజమహేంద్రవరం సీతంపేట రామాలయం ఎదురుగా బృహన్నలపేటలో అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలికల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన హ్యూమన్ పప్పీలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో గొప్ప దూరదృష్టి కలిగిన నిర్ణయం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి ప్రేరణ పొంది ఈ రోజు రాజమహేంద్రవరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర సెక్రటరీ బొమ్మల దత్తు పాల్గొని కొంతమంది బాలికలకు టీకాలిచ్చారు. రాజమహేంద్రవరం సీతంపేట రామాలయం ఎదురుగా బృహన్నలపేటలో అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. భవిష్యత్తులో మహిళలను సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దేశానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తాయి అని సోము వీర్రాజ్ అన్నారు. నందివడ సత్యనారాయణ, వీర వీరాంజనేయులు, కూటమి నాయకులు నందివడ దినేష్, బుడ్డిగ గోపాలకృష్ణమూర్తి, మరిదుర్గ శ్రీనివాస్, యాళ్లమూర్తి, మద్దుకూరు బుజ్జి, ఏడిద వెంకటేష్, కాలేపు సత్యసాయిరాం, బండి ప్రసాద్, కృష్ణమాచారి, సత్య, చిన్నారావు, భువన్, తంగెళ్ల శ్రీనివాస్, తలాటం, యూపీహెచ్సి హేమలత తదితరులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యాన్సర్, ఈ గర్భాశయంలో అనేక రకాల క్యాన్సర్, యూటరస్ రిమూవల్తో పాటు క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు గత పార్లమెంట్లో దీని మీద సుధామూర్తి గారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత దీన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ని 90 రోజుల కాలం పాటు 14 నుంచి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వయసు వచ్చే పిల్లలకి చేస్తున్నారు. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో 45 సంవత్సరాల వరకు చేసే విధంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఖరీదు బయట మార్కెట్లో 4,000 రూపాయలు ఉంటుంది. అలాంటి వ్యాక్సిన్ని ఉచితంగా ప్రభుత్వం సప్లై చేస్తుంది. 0.5 ml యూనిట్ పిల్లలకి అందరికి కూడా వేయడం జరుగుతుంది. దీని మూలంగా దేశంలో మొట్టమొదటి క్యాన్సర్ అంటే ఈ యొక్క యూటరస్ క్యాన్సర్గా ఉండేది. అలాంటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల ఇంటెస్టైనల్ క్యాన్సర్. రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 15 ఏళ్ల ప్రస్థానం ముగించుకొని 16వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆదేశాల మేరకు ఈ వేడుకలు జరిగాయి. పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ సంఘాల గౌరవ అధ్యక్షులు మార్గని నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్, మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్ రామ్, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్ రావు, దాసి వెంకట్రావు, 15వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, మద్దాల వినోద్ కుమార్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, మాజీ గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, ఆర్ఏ చిన్ని, పీతా రామకృష్ణ, కృష్ణవేణి, అనంతలక్ష్మి, వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు ఇవాళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఏర్పడిందని అంటే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేదవాడు సంక్షేమం కోసం, పేదవాడు కంట కన్నీళ్లు తొడాలని అత్యద్భుతమైనటువంటి పథకాలు పెట్టి దేశ చరిత్రలో బహుశా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప పథకాలు. పేదవాడు ప్రతివాడు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం పెట్టి దేశ ప్రజలందరూ కూడా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా పెన్షన్, అత్యద్భుతమైన పథకాలు పెట్టి ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను పారదోలడానికి రచ్చబండి అనే కార్యక్రమానికి వెళ్ళి ఆయన చనిపోతే అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏం చేతనంటే, రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. నాకు ఆ కుటుంబంతో బాగా సన్నిహితంగా బాగా తెలుసు. ఏ రోజు జగన్ గారిని చూడలేదు. రాజశేఖర రెడ్డి గారికి ఒక అమ్మాయి అబ్బాయి అనేవారు, ఎలా ఉంటారో కూడా ఎవరిని చూడలేదు. ఎప్పుడైతే ఆయన రచ్చబండ అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళి చనిపోయిన తర్వాత తండ్రి ఆశయాల కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు. ఎందుకనంటే, నాకు రాజకీయాల నుంచి కూడా విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. వైఎస్ఆర్ అనేటువంటి పేరే చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి ఖ్యాతి రాదు. వైఎస్ఆర్ అనేటువంటి పదం యువజనులు, శ్రామికులు, రైతులు కలిగినటువంటి ఆయన పేరులోనే ఉంది. భగవంతుడు అంటే ఆయన అలా పుట్టించాడు, ఆయన అలాంటి పరిపాలన ఇచ్చాడు. తర్వాత తండ్రి ఆశయాల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలో, ఎప్పుడో మనం చెప్పుకునే వాళ్ళు ఎన్టీ రామారావు తక్కువ కాలం దిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. ఆ రికార్డును బదలుకొట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. తన రెక్కల కష్టం మీద ఇవాళ ప్రజల కంట కన్నీళ్లు తొట్టడానికి ఆయన ఇవాళ పార్టీని స్థాపించాడు. తండ్రి ఆశయాల కోసం మరి ఇవాళ 14 నుంచి 19 వరకు పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చే ఏర్పడినటువంటి తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. చాలామంది అనేవారు రాజకీయాలు, ఈయన వ్యాపారం చేస్తే అంబానీ అదాని మించిపోతాడండి, అంత బ్రెయిన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, నా తండ్రి పేదవాడి కోసం సంక్షేమం కోసం వెళ్ళి చనిపోయిన తర్వాత 8,000 కోట్లు ఉంటే ఎందుకు, పేదవాడి కంట కన్నీళ్లు తొట్టడమే నాకు జీవిత ఆశయం అని చెప్పి ఇవాళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీ మరి అనేకమైన పార్టీలు కూటమి మరి ఏ రకంగా ఓడించారన్నది మనందరం కూడా చూసాం. ఎన్ని రకాల ఈవీఎం స్కామ్లు అయినాయి. ఈరోజు ఏ రకంగా కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక రకమైన హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ హిట్ అన్నారు. మాటలు చెప్పుకోవడానికే మిగిలిపోయినాయి. కానీ ప్రజల్లోకి వచ్చి ఏంటా సూపర్ 6, ఏంటా సూపర్ హిట్ అంటే ఖచ్చితంగా మరి ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరి మనందరికీ తెలుసు. జగన్ అన్న మాట ఇచ్చాడంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి 1 అడుగు ముందుకేస్తే మరి 10 అడుగులు ముందుకేసుకుని వచ్చి ఈరోజు పార్టీ పెట్టి, పార్టీలో నిజంగా ఈరోజు కార్యకర్తల కింద నాయకుల మీద మేము కార్లర్ ఎగరేసుకు చెప్పగలం. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలు ఎందువల్లంటే జగన్ అన్న అన్ని సంక్షేమ పథకాలు, తండ్రి మిచ్చిన సంక్షేమ పథకాలు చేసిన గొప్ప పార్టీ. ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర ఒక్క స్కీమ్ లేదు. ప్రతిదీ కూడా అప్పులు చేసేసి ఈరోజు వాళ్ళ యొక్క ఆర్భాటాలు, వాళ్ళ యొక్క కుప్పిగొంతులు, వాళ్ళ డ్యాన్సులు ఏంటంటే
ఏంటంటే ఈరోజు రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉంటే ఒక్క సంక్షేమ పథకం వేయకుండా ఆ డ్రామా ఆర్టిస్ట్ మీద డ్రామా కంపెనీలు నడుపుతున్నట్టు ఏంటి ఆ ప్రోగ్రామ్స్ అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని, ఎప్పుడు జగనాన్ని సీఎం కింద చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ జెండా రానున్న రోజుల్లో రెపరెపలాడుతుందని గట్టి నమ్మకం మా అందరికీ ఉన్నది. 16వ వార్షికోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యొక్క దిగ్విజయ యాత్రని మనం ఈనాడు ఒకసారి స్మరణకు తీసుకొస్తే, ఒకే ఒక్కడు ఈ యొక్క పార్టీని నడిపించేటప్పుడు ఎవరొచ్చి అడిగి ఈ పార్టీలో చేరతానంటే, అన్న ఒకసారి ఆలోచించుకో, మనం కష్టాల్లోనే మనం మనుగడ సాగిస్తాం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకునే మీరు పార్టీలోకి రండి అని చెప్పిన మహానుభావుడు, ఒక సాహసవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాలు ఈ పార్టీని నడిపిస్తూ ఈనాడు జ్యోతిబా పూలే అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకే ఆయన యొక్క ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన పథకాలు మనకి నిత్యం స్మరణకు వస్తూనే ఉంటాయి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో దిగ్విజయమైన పథకాలని, అచీవ్మెంట్స్ని ఆయన తీసుకురావడం జరిగింది. పార్టీని ఒకసారి అధికారంలోకి రాకపోయినా, ఒకసారి ప్రాంతీయ పార్టీ అనేది మొట్టమొదటిసారి అధికారంలోకి రాకపోతే అది పార్టీ మూసుకుపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆయన దిగ్విజయమైన పాదయాత్ర చేసి 19-24 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని స్థాపించి, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ఈ ప్రపంచానికి, దేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి యాత్రకు విశేష ప్రజాస్పందన వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో డిసిసి జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించారని, తాను వాటికి హాజరైనట్లు తెలిపారు. ఇకపై తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. ముఖ్యమైన నగరాలు, కార్పొరేషన్ల పరిధిలోని అధ్యక్షులను డిసిసిలుగా కాంగ్రెస్ పరిగణిస్తోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, రాజానగరంలో జరిగిన షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఇన్ఛార్జ్ కాకర్ల హరిబాబు విజయవంతం చేశారని అన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ షర్మిల యాత్ర సాగిందన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, మేడవరపు భద్రం దొర, సింధియా రాణి, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా షర్మిలమ్మ గారు గత నెల రోజుల నుంచి ఉపాధి హామీ పథకంపై ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటూ అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. వారి యాత్రలో భాగంగా గత 2-3 రోజుల క్రితం అంటే 8వ తారీఖున మన తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేసి ఫస్ట్ కార్యక్రమము గోపాలపురం, అనంతరం రాజానగరం జరిగింది. గోపాలపురంలో పెద్దలు హరిబాబు గారు, అలాగే గోపాలపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మార్టిన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మొత్తంగా విపరీతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. ప్రజల యొక్క ఈ పరిరక్షణ యాత్రలో ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యలే కాకుండా ప్రజలు వారి యొక్క సమస్యలను కూడా
షర్మిలమ్మ మా నాయకురాలు అంటూ భావిస్తూ వారి అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకురావటం, వారు వెంటనే ఆ సమస్యలపై స్పందించి అదే స్టేజ్ మీద కలెక్టర్లకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారానికి వారు అనేకమైన కృషి చేస్తున్నారు. ఈ జరిగినటువంటి 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగడుతూ మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించి 20 సంవత్సరాల సందర్భంగా 20 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ఉపాధి హామీ పథకం ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం విపి జీరామ్జీ అని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఈ విపి జీరామ్జీ అనే పథకం పెట్టి గతంలో 90% గ్రాంట్స్ ఇచ్చేదాన్ని ఇప్పుడు 60%కి తగ్గించి ఉపాధి హామీ కూలీలకి దారుణంగా అన్యాయం చేసినందుకు వ్యతిరేకంగా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని, అలాగే 90% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేడము తిరుగుతున్నారు. మరి ఈ ఏదైతే మేడము జిల్లాకి 2 చోట్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతోటి మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. మేమెవరు కూడా ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అంతకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చి మరి జనం అందరూ కూడా ఒకవైపు రాజన్న బిడ్డ మన షర్మిలమ్మ వచ్చారని, రెండో వైపు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి మరో ఇందిరాగాంధీ వచ్చింది, ఆవిడ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మార్చి 12న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నినాదంతో స్థానిక ఐఎంఏ హాల్ నందు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ సహకారం నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక్ అవగాహన సదస్సు నిర్వహించారు. జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం డాక్టర్ శశాంక్ కిడ్నీ వ్యాధుల్లో గల రకాలు, కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు, ట్రీట్మెంట్ పద్ధతుల గురించి వివరించారు. తదుపరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు అందించారు. తదుపరి డాక్టర్ కి మరియు అల్పాహారం అందించిన బుల్లిరాజ్ చౌదరికి మరియు సీనియర్ డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యానికి శాలువాలతో సత్కరించి క్లబ్ మెమోంటోను అందించారు. అంతేకాకుండా సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ దానివాయిపేట వారి ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. యూరిన్ పరీక్షలు, కిడ్నీ ఆరోగ్య పరీక్షలు, సెరం టెస్ట్, సీరం టెస్ట్, హెమోగ్లోబిన్, రక్త పరీక్షలు సుమారు 150 మంది హాజరై ఈ సదుపాయాలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు సూర్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ భానుప్రసాద్, సత్యనారాయణ రాజు, లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, వాసిరెడ్డి రమణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్చ్ 12th 20వ వరల్డ్ కిడ్నీ డే. ఇట్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్ అండ్ హెల్త్ ఫర్ ద ప్లానెట్. ద కాన్సెప్ట్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్ అండ్ హెల్త్ ఫర్ ద ప్లానెట్. అంటే మన కిడ్నీలు మనం బాగా చూసుకోవాలి. సో దానికి ముఖ్య కారణం, ముఖ్యంగా కిడ్నీలు బాగుండాలి అంటే మనం 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి, 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, పెయిన్ కిల్లర్స్ వాడకుండా అవాయిడ్ చేయాలి. ఆయుర్వేదిక్ ఆచార్యుల చేత ఆయుర్వేదిక్ మందులు వాడచ్చు, కానీ మందుల కొట్టులో కొనుక్కొని ఆయుర్వేదిక్ మందులు వాటిల్లో కాడ్మియం, గోల్డ్ లాంటి మిక్స్ అవుతాయి కాబట్టి వాటి మీద కిడ్నీ దుష్ప్రభావాలు చూపిస్తాయి. సో హోమియో మందులకు కూడా మేము ఎవరో అగ్నెస్ట్ కాదండి. కాకపోతే ఏ మందులో ఏ కాంపోజిషన్, ఏ కెమికల్ ఉందని తెలుసుకొని వాడుకుంటే కిడ్నీలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే జంక్ ఫుడ్. సో హోటల్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, పామ్ ఆయిల్ కానీ, ఆర్ రిఫైన్డ్ ఆయిల్స్ ఏదన్నా సరే వాడిన నూనె వాడకూడదు. సో డబ్బులు ఇబ్బంది ఉన్న వాళ్ళు వైట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవచ్చు. కొంచెం డబ్బులు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా సరే వాడిన నూనె మళ్ళీ దాన్ని రీయూజ్ చేయకుండా ఉంటే అన్సాచురేటెడ్ పాలీఫ్యాట్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. సో కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉండదు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్
ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక చిన్న నెగ్లెక్ట్ ఏంటంటే మేము రోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అండి, బీపీ బాగానే ఉంది, ఒక 20 రోజులు వేసుకున్నాం, సో ఈరోజు మానేద్దాం, లేకపోతే ఉప్పు తగ్గించుకున్నాం, బీపీ కంట్రోల్కి వచ్చింది, మేము ఎక్సర్సైజ్ చేసాం, ఒక 5 కేజీలు వెయిట్ తగ్గాం. సో మనకి ఇండియన్స్లో బీపీ రావడానికి మెయిన్ కారణం కొంత జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయండి. సో మనం సన్నగా ఉన్నంత మాత్రం బీపీ రాకూడదని లేదు, బాగా లావుగా ఉన్న వాళ్ళకి అందరికీ బీపీ ఉండాలని లేదు. అట్ ద సేమ్ టైం షుగర్ కూడా లావుగా ఉండి ఊబకాయ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల కిడ్నీలు ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బట్ సన్నగా ఉండే వాళ్ళలో కూడా టైప్ 1 డయాబెటీస్ అంటాము. అండ్ ఇండియన్స్లో ఏంటంటే ICMR స్టడీస్లో కూడా మీడియం పర్సనాలిటీ 30 to 40 years ఏజ్ గ్రూపు, కొంతమంది చిన్నపిల్లలు ఎవరైతే పిజ్జా బర్గర్స్ ఇలాంటివి తింటున్నారో, ఈ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారో, పిల్లలకి యాక్చువల్గా 3 years లోపల స్వీట్స్ అనేవి పెట్టకూడదు, సో జంక్ ఫుడ్ పెట్టకూడదు. సో ఎక్కడ చూసినా ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం పిల్లలకి పెట్టడం చూస్తూ ఉంటాం, పిల్లలు ఏడుస్తున్నారు ఏదో పెట్టేద్దామని. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా హజినోమోటో కానీ ఇలాంటి టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఎక్కడ వాడకూడదు. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డౌట్ వచ్చిందంటే మనకి ఏ టెస్ట్ అక్కర్లేదండి, మీరు రోజు తినే దాంట్లో ఒక పులుపు కానీ, ఒక వగర కానీ, లేకపోతే ఒక వాసన కానీ వస్తే ఆ ఫుడ్ ప్రొడక్ట్ తీసి డస్ట్బిన్లో పడేయండి. అండ్ నిల్వ చేసిన ఫ్రిడ్జ్లో ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడక్కర్లేదు, మన అమెరికాని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పూటగా ఆ పూట వండుకోవటం, మ్యాక్సిమం పొద్దున వండిన కూర సాయంత్రం తినేయడం అలవాటు చేసుకోవాలి. సో అమెరికనైజేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీఆర్ ఆల్ ఇండియన్స్ ఎట్ హార్ట్ and we can prepare our food every day, so we need not travel long distances. సో మన వర్క్ ఏరియాస్ అన్నీ కూడా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సో ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఏదన్నా నొప్పి మాత్రలు మింగేటప్పుడు నొప్పికి కారణం ఏంటి, అది నడుము పట్టడం వల్ల నొప్ప, కండరం పట్టడం వల్ల నొప్ప, వెన్నుపూస అరగడం వల్ల నొప్ప, ఆస్టియోపోరోసిస్ వల్ల నొప్ప, నరం నొక్కోవడం వల్ల నొప్ప, అలా కన్సర్న్ స్పెషలిస్ట్ తీసుకొని వాళ్ళ పర్యవేక్షణలో నొప్పి మాత్రం వాడాలి. కానీ షాప్లో ఓ డైక్లోఫెనాక్, నిమిల్సైడ్, బ్రూఫినో తీసుకొని ఇష్టం వచ్చినట్టు వాడేస్తే క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ వల్ల కిడ్నీలు పోతాయి. అండ్ ద మోస్ట్ అలార్మింగ్ థింగ్, WHO రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇదివరకు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ మోస్ట్ కామన్గా ఉండేవి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ తరంలో 2030 కల్లా 1 in every 5 విల్ బి ఏ కిడ్నీ పేషెంట్. సో ఇది అవాయిడ్ చేయాలంటే ఇది మార్గం. సెకండ్ థింగ్, నీరు, మనం తాగే నీరు. సో ఎప్పుడైనా సరే మనకు RO ఫిల్టర్స్ ఉన్నా ఇంట్లో, RO ఫిల్టర్స్ ఉన్నా కూడా గ్రౌండ్ వాటర్లో కొంత మెటల్స్ తీగలదు. కానీ మనం RO ఫిల్టర్స్ రెగ్యులర్గా క్లీన్ చేసే హ్యాబిట్ ఎవరో పెట్టుకోం, ఇన్స్టాల్ చేస్తాం. ఎవ్రీ 3 నెలలకి చేయాలి సర్వీసు, చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటాం. సో RO వాటర్ని కూడా కాసి పాత పద్ధతిలో కాసి మనం తాగే నీళ్ళు వడకాసుకొని తాగడం అనేది శ్రేయస్కరం. అండ్ సెకండ్ థింగ్, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ దిగేటప్పుడు గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ పంపించాలి. గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ పంపిస్తే దాంట్లో మినరల్స్ ఏమున్నాయి, హెవీ మెటల్స్ ఏమున్నాయి, సో ఆ అపార్ట్మెంట్ మనం వాటర్ సప్లై అప్పుడు RO ఎంత కెపాసిటీ పెట్టాలి, ఫిల్టర్స్ ఏం పెట్టాలి అని డిజైన్ చేసుకుంటే, ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 500 మంది 600 మంది జీవించే ఒక నివాస స్థలం. సో ఇలాంటివి లేకుండా ఇలాంటివి కూడా మనం అప్రూవల్ తీసుకున్న తర్వాత అపార్ట్మెంట్ దిగాలి. ఫస్ట్ అపార్ట్మెంట్ వాస్తు, ఎయిర్ ఎంత ఇంపార్టెంటో వాటర్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసి మనకి TDS లెస్ దెన్ 50 ఉంటే దట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో నేను చెప్పేది ఏంటంటే అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ఆయిలీ ఫుడ్, హ్యావ్ 40 minutes ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్. ఒళ్ళు చెమటలు పెట్టేటట్టు నడవండి. తార్ రోడ్ల మీద లేకపోతే సిమెంట్ రోడ్ల మీద నడవద్దు, మట్టి రోడ్ల మీద షూ వేసుకుని నడవాలి, లేకపోతే మోచెప్పులు అరుగుతాయి. సో దానివల్ల మళ్ళీ నొప్పి మాత్రలు మింగుతారు. సో మన అందరూ చేసే పని ఏంటంటే JN రోడ్, AV రోడ్లో పొద్దున్న లేస్తే ఒక 20 మంది అటు, ఒక 20 మంది ఇటు నడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అద్భుతమైన పార్క్స్ ఉన్నాయి. వాకర్స్ పార్క్ ఉంది ఇక్కడ, అటేపు ఈట్ స్ట్రీట్లో పార్క్ ఉంది. పార్క్లో షూ వేసుకొని మట్టిలో నడవండి. సో నో వాకింగ్ ట్రాక్ షుడ్ బి కాంక్రీట్, ఆల్ వాకింగ్ ట్రాక్ షుడ్ బి ఆఫ్ మడ్. అంటే మట్టిలో నడవడం నేర్చుకోవాలి. సో వీఆర్ బీయింగ్ మోర్ సోఫిస్టికేటెడ్. అంటే క్లీనింగ్ ఇది ఇబ్బంది అని చెప్పి ఆకులు ఎత్తే వాళ్ళు లేరు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ దాన్ని తార్ రోడ్ల కింద, సిమెంట్ రోడ్ల కింద కన్వర్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. విలేజెస్లో కూడా మనకి మట్టి రోడ్లు కనబడటం చాలా అరుదైపోతుంది. సో వీ హ్యావ్ టు గో రీఇన్వెంట్ అవర్ సెల్ఫ్ అండ్ గో టు ద ఓల్డ్ మెథడ్, అండ్ ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్, అండ్ వీఆర్ ఫాలోయింగ్ న్యూ ట్రెండ్స్ టు స్పాయిల్ అవర్ హెల్త్. సో మెసేజ్ ఇస్, సమ్మర్లో అందరూ కూడా 2.5-3 లీటర్ల నీళ్ళు తాగండి. అండ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఎవరికైతే 2-3 క్రియాటిన్ ఉన్న పేషెంట్స్, హై పొటాషియం ఫుడ్స్ అంటే ORS ప్యాకెట్లు,
టమాటాలు, ఇలాంటి అరటిపళ్ళు, ఇలాంటి హై పొటాషియం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. యాపిల్, జామ, బొప్పాయి ఫ్రూట్స్ మాత్రమే. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే స్టేజ్ 3 దాటిన వాళ్ళు, అంటే 2-3 క్రియాటిన్ దాటిన వాళ్ళు ఆ ఫ్రూట్స్ మాత్రమే తినాలి. అంతగా చలవ చేస్తుందని కంప్లైంట్లు అడుగుతారు. వాళ్ళకి మనకి మజ్జిగ, సబ్జా గింజలు, సోడి జావా తాగొచ్చు. ఓకే, I thank everyone for giving me this opportunity, and I wish all you good health. ఈరోజు టెస్ట్ లేని వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ 12 o'clockకి రెడీ అవుతాయండి. మన క్లినిక్కి రండి. అందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్తో మీకు కావాల్సిన డౌట్స్, సందేహాలు తీర్చబడతాయి. మా జవహర్ వాకర్స్ క్లబ్ ఈ రోజున వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా చేపట్టినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో మా సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మార్నింగ్ మేము వాగ్దాన కార్యక్రమం చేసి ఇక్కడ డాక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంపులో కూడా బ్లడ్, యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినట్టు మా సభ్యులందరూ కూడా మరి చూశారు మీరంతా. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కిడ్నీ డే ప్రోగ్రాము, తర్వాత మన వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రాము, ఏ డే అయితే ఏది మనం చేయాలో అది మేము చక్కగా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ మరి మా క్లబ్బు సభ్యులందరూ కూడా పాల్గొని ఈ ప్రజలందరికీ కూడా మంచి అవేర్నెస్ చేస్తూ మరి చారిటీగా మేము ముందుకెళ్తున్నామండి. అలాగే మా సభ్యులందరూ 500 మంది సభ్యులు ఉన్నాం. మేమంతా కూడా ఒకే మాట, ఒకే బాటగా చక్కగా సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ, చారిటీ చేస్తూ మేమంతా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నామండి. నమస్కారం. నా పేరు భానుప్రసాద్, జవహర్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్. ఈ నెల 17న ధర్మన్న 126వ జయంతోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. కుసుమ ధర్మన్న స్ఫూర్తిని నేటి తరం వారికి అందించే విధంగా ఈ నెల 17న నిర్వహిస్తున్నాం. కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. దళిత హక్కులపై అందరూ ఒక తాటిపైకి వచ్చి కుసుమ ధర్మన్న స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన కలంతో నాటి సమాజంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అస్పృశ్యతలపై పోరాడాలని అన్నారు. మా కొద్దీ నల్ల దొరతనం, హరిజన శతకం, మాలకాకి వంటి కవితలతో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారని అన్నారు. ఈ నెల 17న ఫోర్త్ బ్రిడ్జ్ హైవే రోడ్లోని ప్రకృతి వేదిక సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ధర్మన్న 126వ జయంతి వేడుకల్లో పార్టీలకు అతీతంగా దళిత వర్గాలు అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ తడపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ దళితుల హక్కుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు కుసుమ ధర్మన్న అని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మన హక్కుల కోసం పోరాడిన అభ్యుదయవాదులు మరుగున పడిపోకూడదని, వారి స్ఫూర్తిని ముందు తరాల వారికి అందించాలని అన్నారు. ఈ సమావేశంలో కుసుమ ధర్మన్న మనుమరాలు కుసుమ రాజకుమారి, కోరుకొండ చిరంజీవి, తాలూరి బాబు రాజేంద్ర ప్రసాదులు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న దళిత సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా 17న నిర్వహిస్తున్న కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకలు ఆహ్వాన పత్రాన్ని హర్షకుమార్ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవి సుందర్, మాజీ కార్పొరేటర్లు భర్రెకొండబాబు, అజ్రపు వాసు, దళిత నాయకులు జంగా సుబ్బారావు, ఎల్వి ప్రసాద్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎర్ర రామకృష్ణ, తాడేపల్లి ప్రసాద్, కొమరపు మనోజ్ కుమార్, కస్సే రాజేష్, విజ్జన మధు, భాస్కర్, సోమ భక్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మంలో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. అటువంటప్పుడు 1946వ సంవత్సరంలో పందిరి మహాదేవుడి సత్రం, ఆ గుడిలో దళితులకి ప్రవేశం కల్పించాలని పెద్ద ఉద్యమం చేసి దళితులందరినీ సామూహికంగా తీసుకుని వెళ్ళి ఆ పందిరి మహాదేవుడు సత్రం, ఆ పందిరి మహాదేవుడి ఆలయంలోకి ప్రవేశించారు కుసుమ ధర్మన్న గారు. అంటే విప్లవవాది కాబట్టే ఆ రోజున అక్కడ ఆయన ప్రవేశించడం జరిగింది. ప్రవేశించినప్పుడు ఆలయ పూజారులు స్వాగతం ఇచ్చారు, రప్పించారు. లోనకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడు ప్రసాదం తిని ఆయన తర్వాత చనిపోయాడు. ఆ ప్రసాదంలో విషం కలిపారన్న ఒక ప్రచారం అన్నది మటుకు ఆ రోజుల్లో బాగా ప్రచారం అయింది. కాబట్టి దళితుల గురించి ఆయన పుస్తకాలు రాసిన పుస్తకాలు
హరిజన శతకం అన్న ఒక పుస్తకం ఉంది, గొప్ప పుస్తకం అంట. తర్వాత మా కొద్దీ నల్లదొర్రతనం, మా కొద్దీ నల్లదొరతనం. తెల్లదొరలే మమ్మల్ని పాలించాడు, అదే మూసలో పాలిస్తున్నటువంటి నల్లదొరలు మాకొద్దు అంటే ప్రజాస్వామ్య విలువల గురించి ఆయన ఆ రోజే రాబోయే పరిస్థితుల గురించి ఊహించి రాసిన గొప్ప పుస్తకం. తర్వాత మాలకాకి అని ఒక పుస్తకం దొరకట్లేదు, అలాగే చాలా పుస్తకాలు ఆయన రాశారు. ఈ పుస్తకాల్లో డైరెక్ట్గా ఒక అన్నీ తీసుకోవాలని చెప్పేసి నేను ఏం చేశానంటే, అంతకుముందు అనుకున్నట్టుగానే మార్చి 26వ తారీఖున ఆయన 126వ జయంత్యోత్సవాలు ప్రకృతి వేదిక నాకు మన ఆనంక మార్చి 17న ప్రకృతి వేదికలో ఆయన జయంత్యోత్సవాలు పెట్టాలని అనుకుంటున్నాం, 126వ జయంత్యోత్సవాలు. ఎందుకంటే ఆనం హాల్లో పెడదాం అనుకున్నాం, ఆ రోజున అక్కడ ఖాళీ లేదు అది. దాంతో ప్రకృతి వేదికలో మరి అది హైవే రోడ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది దివాంచెరు నుంచి కొవ్వూరు వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది, ఏసీ హాలు. అందరూ రావాలి, మనం అందరం కూడా ఆయన జయంతి జరుపుకుని భోజనాలు చేసి ఆయన గురించి స్మరించుకుంటూ చేసి కళాన్ని గళాన్ని పట్టి మా కొద్దీ నల్లదొరతనం అంటూ, అదేవిధంగా హరిజన గీతాన్ని ఆలాపిస్తూ స్వతంత్ర దేశంలో మమ్మల్ని మనుషులుగా చూడకుండా కేవలం పశువు కన్నా హీనంగా చూస్తున్నటువంటి యొక్క సంప్రదాయాన్ని తన కలంపోటుతో పెకలించినటువంటి ఒక కవన యోధుడు కుసుమ ధర్మన్న. అట్లా మొట్టమొదటిగా కుసుమ ధర్మన్న మీద ఒక పోయిన ఈ ధర్మను నడిపినటువంటి విషయంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు కూడా గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. కానీ కుసుమ ధర్మన్న యొక్క శిలా విగ్రహం కానీ కాంక్ష విగ్రహం కానీ లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కందుకూరిని ఎంత భుజాల మీద మోస్తున్నామో, నన్నయ్యని ఎంత భుజాల మీద మోస్తున్నామో, ఆ రోజుల్లో దళితుల కోసం మొట్టమొదటిగా ఉద్యమాన్ని చేసి విషప్రయోగంతో అతి తక్కువ కాలంలోనే అసూలు బాసినటువంటి కుసుమ ధర్మన్నని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను పాడతాను, ఆ టేప్ రికార్డ్ తీసుకురండి, మీ తాతయ్య గారు పాడతా ఉంటే ఏంటి పద్యాలు పాడతాను అంటున్నారు. మాకు ఆ విలువ తెలియలేదండి. అయితే తర్వాత అందరూ కూడా కుసుమ ధర్మన్న గారు మనవరాళ్ళు ఇలాగని అంటుంటే ఎందుకు అన్నారు అంటే, మా తాతయ్య గారి గురించి ఆయన యొక్క చరిత్ర గురించి రావాలన్నా కూడా లిటరేచర్ అంతా కూడా ఇల్లు అంటే కోర్లంపేటలో ఉన్న ఇల్లు అంటించినప్పుడు చాలా లిటరేచర్ పోయిందటండి, మా ఇంట్లో చెప్పుకునేవారు. అదేవిధంగా తాతయ్య గారు రాసిన జయభేరి పత్రికలు కానీ పద్యాలు కానీ ఒక పుస్తకం ఉండేదండి ఇంట్లో. దాని గురించి రేగుళ్ళ సత్యనారాయణ గారని ఆయన వస్తూ ఉండేవారు. అంటే మా ఫాదర్కి బాగా సన్నిహితుడు, స్నేహితుడు. నాన్నగారు అంటే ఇలాగ మనం పద్యాలు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రి మంగళవరపుపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని బీసీ సంఘం నాయకులు మార్గని నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ యూత్ ప్రెసిడెంట్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో గురువారం మంగళవారపుపేటలో ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను మార్గని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి పార్టీ అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి క్షణం అభివృద్ధి, సంక్షేమం కోసం మాత్రమే పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నల్ల రామాంజనేయులు, ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ, గుడివాడ అప్పారావు, ఉండ్రాజవరపు సూర్య, లక్కీ శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజున మనం 16వ సంవత్సరంలో అడుగుతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ యొక్క మహత్తరమైన కార్యాన్ని సాధించడం నిజంగా మనందరికీ కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అటు దేశ ప్రజలకు కూడా గర్వకారణం. ఒక ప్రాంతీయ పార్టీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మరలా మొక్కవని ధైర్యంతో 19/24/2019లో ఎవరో సాధించిన
విజయాన్ని మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన సందర్భం మనకందరికీ కూడా గుర్తునే ఉంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తీసుకురాలేదని చెప్పడానికి మనకి అతిశయోక్తి కాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్ని ఉద్ధరించడానికి అటు అంబేద్కర్ పూలే భావజాలాన్ని పుడికి పుచ్చుకొని ఆయన యొక్క సేవల్ని మనకు అందించడం నిజంగా ఎంతో శ్లాఘనీయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క 16వ వార్షికోత్సవం సందర్భంగా మనందరం కూడా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ముందుకు తోడ్పడి రేపు 2029 వచ్చే ఎన్నికల్లో మనం దిగ్విజయం సాధిస్తామని చెప్పి సుందరంగా మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మన బిల్డర్ చిన్న ఈ యొక్క వార్డులో ప్రతిరోజు ప్రతి వారం ఏదో కార్యక్రమం చేయకుండా బిల్డర్ చిన్న ఉండడం. అటువంటి సందర్భంలో ఈ రోజున అప్పటికప్పుడు అనుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఎంతో అభినందనీయం అని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్సీపీ 15వ నుంచి 16వ వార్షికోత్సవానికి వచ్చినందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే మడం తిప్పడైనా మాట మీద నిలబడే వ్యక్తి. మరి ఎంత కష్టకాలంలో ఉన్నా సరే పార్టీని నిలబెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసి మరి ఆయన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి వరల్లో మరి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మాకు రాజమండ్రి సిటీ యూజన్ విభాగం అధ్యక్షుడిగా నా పేరు బిల్డర్ చిన్న. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని యూత్ తరపున మరి అందరూ కూడా సహకరించారు, ప్రతి ఒక్కరు కూడా. మరి అలాగే జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ గారు కానీ, ఎక్స్ కార్పొరేటర్ అయిన రామాంజనేయులు గారు కానీ, 6వ వార్డు అప్పారావు గారు కానీ, 24వ వార్డు కటకం చిన్న గారు కానీ, వంటపు సూర్య గారు కానీ, అలాగే మన శ్రీనివాస్ కానీ, మన బోరా కనకలింగేశ్వరరావు గారు, సత్యరాజ మాస్టర్ గారు కానీ, గౌరీ శంకర్ గారు కానీ, ఇంకా అలాగే మా టీము కుర్రోళ్ళు మన చక్రి కానీ, అలాగే అమీన్ కానీ, ఇంకా శ్రీనివాస్ కానీ, అలా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజమండ్రి తరపున యోజన విభాగం తరపున మరి మంచి బ్రహ్మాండంగా ఏ క్లాస్గా వార్డులో జరిగింది ఈ కార్యక్రమాన్ని. మీడియా మిత్రుల ద్వారా మన రాజమండ్రి ప్రజానీకానికి, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వారసులకి ఈ 16వ సంవత్సరం ఆవిర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక రామరాజ్యం చూపించినటువంటి రాజన్న బిడ్డ జగనన్న మనకు. నేడు రాష్ట్ర ప్రజలు 50 మంది రాజన్న రాజ్యం కావాలన్న రోజు ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఈనాడు మీ అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, మన చిన్న అన్న నాయకత్వంలో ఎంత అద్భుతమైన కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా ఎంతో ఆనందం కలిగించినటువంటి విషయం, ప్రజలు కలిగించినటువంటి విషయం. అటువంటిది మార్గాన్ని భర్త గారు తండ్రి గారైనటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి జెండావిష్కరణ చేసి, అలాగా మా అందరికీ అన్న అయినటువంటి వాసంచెట్టి గంగాధర్ అన్న కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి, మన రామాంజవన్న మాజీ కార్పొరేటర్ గారు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విరివిగా పాల్గొనడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించడం చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి, జిల్లా ప్రజలకి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయేది రాజన్న రాజ్యం, జగనన్న పాలన. రాజమండ్రి విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బైబిల్ మిషన్ మహాసభలు ఘనంగా ముగిశాయి. మనిషిని దైవ రూపంలోకి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అన్నారు. స్థానిక విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో గత 3 రోజులుగా జరుగుతున్న బైబిల్ మిషన్ మహాసభలు ముగిశాయి. 3 రోజుల పాటు క్రైస్తవులకు సందేశాన్ని అందించేందుకు సజీవరావు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కొరకు అందరూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. 3వ రోజు ముగింపు సందర్భంగా మహాసభలకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ మహాసభలకు కన్వీనర్ గా రెవరెండ్ ఎం షారోన్ కుమార్, కో కన్వీనర్ గా సుధాన్ షారోన్ వ్యవహరించారు. 3వ రోజు హాజరైన భక్తులందరికీ మధ్యాహ్నం భోజనాన్ని పార్టీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ఏర్పాటు చేశారు. ఈ మహాసభల ముగింపు కార్యక్రమానికి భరత్ రామ్ తండ్రి మార్గని నాగేశ్వరరావు హాజరయ్యారు. బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఎమాన్యుయల్ తొలి ప్రసంగాన్ని భక్తులకు అందించారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి లావేటి సుదర్శన్, కుసుమ సాయిబాబా, రెవరెండ్ టి రత్నరాజు, రెవరెండ్ టి అగస్టిన్ సంయుక్తంగా భక్తులకు సకల సదుపాయాలు, ఉచిత భోజనం అందజేశారు.
చివరి రోజు వందన సమర్పణ కార్యక్రమాన్ని రెవరెండ్ షారోన్ కుమార్ చేశారు. మూడవ రోజు భక్తులందరికీ లావెటి సుదర్శనం ఉచిత అల్పాహారాన్ని సమకూర్చారు. సేవకునిగా నన్నుంచు, పరిశుద్ధమైన సేవకునిగా నన్నుంచు. యేసు ప్రభును అభిషిక్తుడు క్రీస్తు అని మనం పిలుచుచున్నాం. దేని బట్టి? బైబిల్ను బట్టి. దానియేలు గ్రంథములో వ్రాయబడిన మాట, అభిషిక్తుడు అనగా క్రీస్తు, మెస్సియా అనగా అభిషిక్తుడు. యేసు క్రీస్తు ప్రభు. సంపూర్ణముగా ఆయన పేరు చెప్పవాలంటే యేసు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు. ఆ యేసు క్రీస్తు ప్రభు గనుకనే 33.5 సంవత్సరాల్లో ప్రపంచం పుట్టింది మొదలుకొని ప్రపంచాంతం వరకు ఎన్ని ఏండ్లు, ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని కోట్ల మంది, మరలా అంటున్నాను, ఆదాము గారిని మొదలుకొని నేటి వరకు ఎన్ని వేలు ఏండ్లు, ఎన్ని కోట్ల మంది ప్రజలు, ఇంకెంత కాలము, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా 7 ఏండ్లు, ఇక్కడ శ్రమలు, అక్కడ విందు, 1000 ఏండ్లు ప్రభు పరిపాలన చేస్తాడు. తరువాత భూమి ఆకాశము క్రొత్తదిగా మార్చబడుతుంది. పరలోకములో ఒక భాగముగా మారిపోతుంది. ఎటర్నిటీ, అనంతము, నిత్యత్వము, అంతులేదే. ఇంత కాలానికి తగినటువంటి ఆలోచన సంకల్పము చేశాడు. దేవుడు చేసిన సంకల్పం అంతటిని ఒక్కడు నెరవేర్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ డివిజన్ ఆదర్శ్ నగర్, బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ నందు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు రక్త పరీక్షలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ వార్డ్ మున్సిపల్ డివిజన్ ఆదర్శ్ నగర్, బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ నందు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు గోరంట్ల రవిరామ్ కిరణ్ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆటో యూనియన్ డ్రైవర్లకు రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలు ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరి సిఫార్సులు లేకుండా కేవలం టీడీపీ సభ్యత్వం నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు తీసుకువెళ్తున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా టీడీపీ కమిటీ సభ్యులకు మరియు అనుబంధ సంస్థలకు సుమారు 1000 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య వివరాలను ఒక ఫైల్ ద్వారా భద్రపరిచి అందించనున్నారని, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని గోరంట్ల తెలిపారు. క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగానే టీడీపీలోనే భాగమైన రూరల్ టీఎన్టీయూసీ శాటిలైట్ సిటీ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు 150 మందికి రక్త పరీక్షలు మరియు ఇన్సూరెన్స్ సుమారు 10 లక్షలు ప్రమాద బీమా రవిరామ్ కిరణ్ సొంత ఖర్చులతో అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 4.5 లక్షల రూపాయల బెనిఫిట్ పొందారు. అదేవిధంగా ఇవాళ బ్లడ్ టెస్టులు 3,500 రూపాయలు ఖరీదు చేసే బ్లడ్ టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నాం. దాంట్లో దాదాపు ఇప్పటివరకు 520 మంది బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. రిపోర్ట్లు వచ్చాయి. పార్టీ అనుసంధానం చేస్తూ ఉన్నాం. పార్టీ సాయం చేయడం కోసం ఈ రిపోర్ట్లను అనుసంధానం చేసి ఏదైనా సాయం చేయాలన్నా కూడా పార్టీ కూడా వారికి అందుబాటు చేయడం వల్ల చంద్రబాబు గారిని ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ ఫీల్డ్లో వారికి కూడా అనుసంధానం చేయడం చేస్తున్నాం. అలాగే ఇవాళ ఆటో కార్మికుల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నాం. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ స్కీమ్లో 750 రూపాయలు వారి ఖాతాలో వేసి ఆ ఖాతా ద్వారా వారికి ఇన్సూరెన్స్ కట్టి దాని ద్వారా 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది కార్యకర్తల సహాయం, వైద్య రంగంలో కొంచెం సరైన సహాయం అందడం కోసం ఇప్పటికే 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి గ్రాంట్లు వచ్చి పేదవారికి అందించడం జరుగుతుంది. 400 పైసలకు వారికి నిర్దేశించబడింది. అలాగే పార్టీ అనుసంధానం చేసుకుని కార్యకర్తల సంక్షేమ దృష్టిగా పనిచేసిన అవసరం ఉంది. సంవత్సరాల తరబడి పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఆదుకోవడం కోసం ఒక కార్యాచరణ ముందుకు సాగుతున్నాం. రాబోయే ఎక్కువ మందిని ఉపయోగించుకోమంటున్నాం. ఇది మీరు రూపాయి ఖర్చు లేకుండా మేము చేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకోండి. ముందుగానే మేలుకుంటే అనారోగ్యం బారి పడుతూ ఉంటామని సవినీయంగా మనం చేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోరుకుంటూ
రేపు ఈ పోస్టల్ సర్టిఫికేట్లు కూడా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా యూనిటీ మన వారికి 15వ తారీఖు ఇవ్వబోతున్నాం. అట్లాగే వైద్య పరీక్షలు చేసుకున్న వారు కూడా డాక్యుమెంట్లు అందించి అవి ఫైల్ చేసుకొని ఏదైనా ఆసుపత్రికి వెళ్తే వైద్య సాయం మొదట్లో కానీ లేక పార్టీ తరఫున సాయం చేసేయాలని కూడా ఇది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నాయకులందరూ కూడా కింద లెవెల్ దాకా కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు తెలియజేయాలి. మహిళా జన్ సున్వాయిలో పెండింగ్ అర్జీలలో 25 అర్జీలు పరిష్కారం. మహిళా జన్ సున్వాయి ద్వారా మహిళలకు సత్వర న్యాయం. ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు తెలియజేయాలి. చైర్పర్సన్ రాయపాటి శైలజ. నెలల్లో సిటీ నియోజకవర్గంలో 510 CMRF చెక్కులు. సుమారు 4,36,38,493 రూపాయలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 15 ఏళ్ల ప్రస్థానం ముగించుకొని 16వ ఏట అడుగు పెడుతున్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.